మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. మీరందరూ కలిసి నాకు మతిపోగొట్టారు కదా. ఇంకా నా దగ్గర నాటకాలు ఎందుకు మరిది గారు? నేనే ఇంత ఓపెన్ అయిపోయినప్పుడు మీరు కూడా ఓపెన్ అవ్వచ్చు కదా. అవునదినా, నేను సింధు కలిసిపోయాం. నేను నా భార్య మళ్ళీ ఒకటవడం తప్పేం కాదుగా. జనాల దగ్గర నువ్వు కొట్టేసి మన కంపెనీ గోడంలో దాచిన డబ్బు సింధునే మార్చేసింది. నా భార్యగా నేను గర్వపడే పనే చేసింది. ఇప్పుడు ఇంక నువ్వేమీ చేయలేవు. ఇన్ని రోజులు నువ్వు దాచిపెట్టిన డబ్బు ఎక్కడుందో తెలుసుకోవడం కోసమే సింధుకి దూరంగా ఉన్నట్టు నీ ముందు నటిస్తూ వచ్చాను. ఇంకా నాకు అవసరం లేదు. నన్ను, నా కంపెనీని, నా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎన్ని ప్లాన్లు వేశావు? వదినవని నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నాకు తగిన గుణపాఠమే నేర్పావు. నువ్వు నన్ను ఓడించాలని చూసినా నా సింధు, నా భార్య నన్ను గెలిపించింది. ఇన్ని రోజులు సింధుని అనుమానించి పెద్ద తప్పు చేశాను. నా తప్పుని సరిదిద్దుకుని నా భార్యతో, నా కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉంటాను. అన్న కొంచెం త్వరగా పోనీ అన్నా. మాకు పట్టిన శని నువ్వే. నీ నిజస్వరూపం బయటపెట్టి ప్రాజెక్ట్ విషయంలో ఆ పొలిటీషియన్తో కలిసి ఎలా ఫ్రాడ్ చేశావన్నది నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ మీడియా ముందు, పబ్లిక్ ముందు పెట్టి నిన్ను జైలుకి పంపిస్తాను. నా ఆట ముగిసిపోలేదు మరిది గారు. ఇప్పుడే ఇంకో కొత్త ఆట ప్రారంభమైంది. నిన్ను, సింధుని అంత ఈజీగా కలవనిస్తానా? ఆ డబ్బు జనాలకి పంచుతూ ఉంటే చూస్తూ ఉంటాను. రై మేడం, తీసుకెళ్ళండి. అలాగే మేడం. యష్ పని అయిపోయింది. నెక్స్ట్ నువ్వేసింది. వదలరా, వదలరా. చంద్ర, మీ నోళ్ళేమన్నా పడిపోయాయా? మాట్లాడండి. అసలు మమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నారు? చెప్పండి రా. మాట్లాడారంటే చంపేస్తాను. సైలెంట్ గా ఉండండి. వదులు, నన్ను వదులు, వదులు, నన్ను వదులు, వదులు, నన్ను వదులు.
చంద్ర రేయ్, వదలరా. నన్ను వదిలేయ్. శశి వదిలేయ్. వదులు. శశి హ, శశి శశి వదిలేయ్. వదలరా, వదలు శశి అమ్మా నేను స్కూల్ దగ్గర అమ్మ కోసం వెయిట్ చేస్తుంటే ఇదిగో వీళ్ళొచ్చి నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చారు. నాకు చాలా భయంగా ఉంది నానమ్మ. అసలు వీళ్ళెవరు? ఎందుకు నన్ను ఎత్తుకొచ్చారు? భయపడకమ్మా, నేను తాతయ్య ఇక్కడే ఉన్నాం కదా, నీకేం కాదమ్మా, నీకేం కాదు. నా అలాగే మిమ్మల్ని ఎత్తుకొచ్చారా? అవునమ్మా. ఏ పాప, మీ తాతయ్య నానమ్మ దగ్గర కాదు, నువ్వు ఉండాల్సింది వేరే చోట. పద. వదలు! వదలరా! వదలరా! రే, 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 వదలరా. రే, రే, వదలరా. వదులు. వదలరా! మీ ప్రతాపం పిల్లల మీద వదలరా! మీ ప్రతాపం పిల్లల మీద చూపిస్తారా? నా మనవరాల మీద చెయ్యేశారో నీ చేతులు నరికేస్తాను. చెప్పండి అన్న. ఏట్రా నీ చెప్పిన వాళ్ళందరినీ అట్టుకొచ్చేసారేటి? తీసుకొచ్చామన్నా. ఇక్కడే ఉన్నారు. ఊరికే గొడవ చేస్తున్నారన్నా. ఫోన్లో వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఏటైందిరా? వీళ్ళు పాపని వదలడం లేదన్నా. పాప వాళ్ళ దగ్గరే ఉండాలంటున్నారు. ఒగ్గేండ్రా, అందరినీ కలిసే ఉండని. అయినా మనల్ని తప్పించుకుని వాళ్ళు ఎక్కడికి పోతారా? రేయ్, ఫోన్లో ఎవర్రా మాట్లాడేది? మీ బాసేనా? ఆ ఫోన్ ఇటివ్వు. అసలు వాడెవడు, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో వాడితోనే తేల్చుకుంటాను. ఇవ్వరా ఫోన్ ఇవ్వు. రేయ్, వదలరా. రేయ్, దామును వదలరా. ఫోన్లే అని ఊరుకుంటుంటే మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. సైలెంట్గా ఉంటే మీకే మంచిది, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. రేయ్, రండ్రా. రేయ్, రేయ్. ఏమవుదు నాన్న, ఏమవుదు. ఏట్రా నీ చెప్పిన వాళ్ళందరినీ అట్టుకొచ్చేసారేటి? అందరినీ కలిసే ఉండని. అయినా మనల్ని తప్పించుకుని వాళ్ళు ఎక్కడికి పోతారా? చంద్ర, ఇందాక ఫోన్లో వాయిస్ నువ్వు విన్నావా? నాకు వినిపించలేదాము. నాకు ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా, బాగా తెలిసినట్టుగా అనిపిస్తుంది. అసలు ఆ ఫోన్లో మాట్లాడిన వాడు ఎవడు? మనల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం వాడికేంటి? ఇదంతా మధుని చేయించుంటుందాము. ఆ మధుని చేయించుంటుంది. మధు మాత్రమే కాదు చంద్ర, మధు వెనకాల ఇంకెవరో ఉన్నారు. వాడే ఇందాక ఫోన్లో మాట్లాడింది కూడా. వాడి వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉంది, కానీ వాడెవడో గుర్తుకు రావటం లేదు. ఎవరిదాము వాడు? యష్, నువ్విక్కడే ఉన్నావా యష్? పాపని, అత్తయ్యని, మావయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు యష్. ఏంటి యష్? అత్తయ్య, మావయ్య, పాపని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తున్నా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉన్నావేంటి?
నువ్వేంటిక్కడ? యష్ ఎక్కడా? యష్ ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నీకు చెప్పనుగా. చెప్పు, యష్ని ఏం చేసావు? చెప్పవే, చెప్పు. నా పాప, అత్తయ్య, మావయ్య ఎక్కడా? చెప్పవే. చెప్పకపోతే నీ ప్రాణాలు దక్కవు. చెప్పు. నా ప్రాణాలు పోతే నీ పంచ ప్రాణాలు, అదే యష్, అత్తయ్య, మావయ్య, రిషి, శశి నీకు దక్కరు. ఎందుకే మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? పాప నిన్నేం చేసిందే? నిన్ను అడ్డుకుంది నేను. నీకు దమ్ముంటే నా మీదికి రా, నన్ను ఏమైనా చెయ్యి. అప్పుడు నేనేంటన్నది నీకు చూపిస్తాను. అది వదిలేసి నా వాళ్ళని ఎందుకే టార్గెట్ చేస్తావు? మర్యాదగా నా వాళ్ళందరూ ఎక్కడున్నారో చెప్పు. నీ వాళ్ళ గురించి చెప్పాల్సింది నేను కాదు సింధు, అందుకు వేరే ఒకరున్నారు. ఎవరే? ఎవరది? చెప్పు. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. ఆటేదైనా కానీ మనం ముందు నుండాలి. అదిగో వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు, మాట్లాడు. మాట్లాడాల్సింది నేను కాదు, నువ్వే. సింధు, ఆఫీస్కి వెళ్ళావా? అక్కడ యష్ లేడు కదా. అయ్యో సింధు, బ్యాడ్ లక్, కొంచెం లేటుగా వెళ్ళావు, అందుకే యష్ కూడా కిడ్నాప్ అయిపోయాడు. దేనికోసం ఇదంతా చేస్తున్నావు? ఎందుకు నా వాళ్ళందరినీ ఇలా కిడ్నాప్ చేస్తున్నావు? అసలు ఎవర్రా నువ్వు? సింధు, సింధు, ఇంకా నువ్వు నన్ను గుర్తట్లేదా? నీ వాయిస్ ఇంతకు ముందు విన్నట్టుగా ఉంది. అంటే నా వాయిస్ విన్నట్టుగా అనిపించింది తప్ప నన్నెప్పుడూ ఎక్కడా చూసినట్టు అనిపించలేదా? అసలు నీకేం కావాలరా? ఇంత అమాయకురాలు ఏంటమ్మా సింధు? అదంతా ఫోన్లో మాట్లాడే విషయం కాదు. నువ్వు డైరెక్ట్గా నన్ను కలవాల్సిందే. అప్పుడు గాని నా గురించి, మీ వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశానన్న విషయం గాని నీకు క్లారిటీ రాదు. నీకు నీ వాళ్ళు కావాలంటే సైలెంట్గా మధుతో కలిసి నా దగ్గరకు వచ్చేయి. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా? మధు, సింధుని తీసుకుని మన ప్లేస్కి వచ్చాయమ్మా. అలాగే. 6 కొట్టాలి, ఆడితే ఆడాలి, రఫ్ ఆడాలి. ఆటేదైనా కానీ మనం ముందరుండాలి. సింధు, వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? రావా? రాకపోతే నీకు తెలుసుగా, నీ ఫ్యామిలీ మొత్తం అందరూ నా దగ్గరే ఉన్నారు. రాకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. పద. ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాను సింధు, ఎందుకు తొందర? మావయ్య,
వెల్కమ్ మేనకోడలా. చాలా ఏళ్ళయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? హే నువ్వా? నేనే నీ మేనత్త మొగుడిని. ఇంతకాలం మధు వెనకుండి నడిపించింది నువ్వేనా? అవును, మీ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలో ఎప్పటికప్పుడు నాకు సలహాలిచ్చి నన్ను నడిపించింది మా మావయ్యే. ఎందుకిదంతా చేస్తున్నావు? ఏటి గతంలో జరిగిందంతా అప్పుడే మర్చిపోనావా? అవునులే, మీరెప్పుడు నన్ను మనిషిగా చూశారు, ఒక పనికిరాని వెధవలా తీసి పారేశారు. మీ కుటుంబం నుంచి, మీ జ్ఞాపకాల నుంచి కూడా నన్ను దూరం చేశారు. జరిగింది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు మేనకోడ్లా. గుర్తు చేస్తాను విను. నీ మేనత్త అంబికను పెళ్లి చేసుకుని మీ ఆస్తికి అధిపతిని కావాలి అన్నది నా కోరిక. కానీ మీ మేనత్త అడ్డుపడింది. నా కొడుకుని అక్కకిచ్చి పెళ్లి చేసి ఆ విధంగానైనా సరే ఆస్తిని నా చేతుల్లోకి తీసుకోవాలి అనుకున్నాను. కానీ మీరు నా కొడుకుని కాదని తేజతో మీ అక్క పెళ్లి చేశారు. అక్క పోతే పోయింది. ఏదో ఒక రోజు ఏదో విధంగా నీకు నా కొడుకునిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ యశ్యుని నువ్వు దొంగ పెళ్లి చేసుకుని అది జరగనివ్వలేదు. సరే, యశ్యుని చంపేద్దాం అనుకుంటే ఆ ప్లేస్లో వాసుగాడు చచ్చాడు. వాసు నా వల్లే చనిపోయాడని నన్ను వాళ్ళింట్లో పనోణ్ణి చేసి ఆడుకున్నారు. ఏదో ఒక అవకాశం రాకుండా పోతుందా అని ఎదురు చూశాను. నీ వల్ల నా కొడుకు ఆఖరికి జీవోత్సవంలా మారి చచ్చిపోయాడు. నా కొడుకు చావుకి కారణమైన నిన్ను వదలకూడదనుకున్నాను. అమృతను అడ్డు పెట్టుకుని నిన్ను యష్ని దూరం చెయ్యాలని ఎంతో ప్రయత్నం చేశాను. మీరు దూరం అయ్యారు, కానీ అది రివర్స్ అయి నా మెడకు చుట్టుకుంది. అమృత నా గురించి నిజం తెలుసుకుని అది నీకు యస్కి చెప్పాలని ట్రై చేసింది. అందుకే దాన్ని చంపేశాను. ఆ నేరం మీ మేనత్త మీద వేసి నేను ఎస్కేప్ అయిపోదామనుకున్నాను. కానీ నువ్వు ఆ లాయర్ సిద్ధార్థగాడు కలిసి అమృతని నేనే చంపాను అని కోర్టులో ప్రూవ్ చేసి నన్ను జైలుకి పంపించారు. నా కొడుకుని, నా భార్యని, మీ ఆస్తి కొట్టేయాలన్న నా కోరికని అన్నింటినీ నాకు దూరం చేశావు. ఇన్నాళ్ళు నేను జైల్లో నరకం అనుభవించేలా చేశావు.
వాటన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవాలి కదా మేనకోడలా. అందుకే ఇదంతా చేస్తున్నాను. నిప్పుకి గాలి తోడైనట్టు నాకు నా మేనకోడలు మధు తోడయింది. ఇద్దరం కలిసి నీ మీద పగ తీర్చుకోవాలని ఇలా ప్లాన్ చేశాం. క్యారెక్టర్ లేని ఈ మధు నీ మేనకోడలేంటి? ఏ వరుసలో ఇది నీకు మేనకోడలైంది? వరుసకు మేనకోడలైన నువ్వు నా జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యావు. మీ వాళ్ళు నీకు ప్రాణాలతో కావాలంటే నీ దగ్గరున్న డబ్బు మాకు కావాలి. గోడౌన్లోంచి ఆ డబ్బు నువ్వే తీసావని నాకు తెలుసు. ఆ డబ్బు నువ్వివ్వకపోతే నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. శశి బాడీ. చెప్తావా లేదా? మధు రూమ్ లో బెడ్ కిందున్నాయి. నేనే వెళ్ళి ఆ డబ్బు తీసుకొస్తాను. డబ్బుతో తిరిగొస్తా.